ప్రైజ్లా. ఇది నా వాగ్దానము. యోహాను సువార్త 1:16. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. అవునండి, ఆయన యొక్క పరిపూర్ణతలోనే మనము ఆయన యొక్క కృపను పొందుతూ ఉన్నామని ఈ దినమున దేవుడు వాగ్దానముతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చు ప్రతి మనుషునికి వెలిగించుచున్నది. అవునండి, దేవుడు ఈ లోకానికి వచ్చినది ప్రతి ఒక్కరిని వెలిగించి వారి జీవితంలో పాపమును చీకటిని తీసివేసి వెలుగును అనుగ్రహించి వారి యొక్క జీవితములో ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క ప్రేమను వెల్లడిపరచుచు నడిపించడానికి ఆయన ఈ యొక్క లోకంలోనికి వచ్చి మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ సంతోషాన్ని నింపి ఆయన వెలుగును నింపడానికి ఆయన వచ్చి ఈ యొక్క లోకములోని శిలువ యాగము చేసి మన అందరినీ కూడా ఆయన బిడ్డలుగా స్వకీయముగా ఉంచుకొని మనల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తూ ఉన్నారు. కాబట్టినే ఈ దినమున ఆదివారమున మనము ఆయనని ఆరాధిస్తూ ఉన్నాము, ఆయనని పూజిస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడు అంటూ ఉన్నారు ఈ దినమున ఆయన పరిపూర్ణతలో మనమందరము కృప వెంబడి కృపను పొందుకుంటూ ఉన్నాము అని మనము ఆరాధిస్తూ ఉన్నాము. అంటే ఆయన యొక్క కృప పొందుకోవడానికి దేవుడు మనకి సహాయం చేశారు. కాబట్టినే ఈ దినమున సమాజముగా కూడుకొని ఆయనని ఆరాధిస్తూ ఉన్నాము. ఆరాధించడమే కాదు, ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క కృపని పొందుకుంటూ పరలోక వారసులుగా అవ్వడానికి యేసయ్య ఒక మార్గముగా ఈ లోకంలోనికి వచ్చి మనల్ని ఆయనే మార్గము చేసి మనల్ని నడిపించుకుంటూ ఉన్నారు తండ్రి దగ్గరికి. దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత చెల్లించాలి. దేవుని యొక్క కృప అలాంటిది అని మనము తెలుసుకొని ఆరాధిస్తూ ఉన్నాము. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితాలలో దేవుని యొక్క కాపుదల, భద్రత, ఆయన కనికరము, కృప, ఆయన యొక్క బహుమానము, ధనము అన్నీ కూడా మీకు అనుగ్రహించునుగాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మీ యొక్క కృప వెంబటి కృప పరిపూర్ణతలో నాయన మేము ఉండడానికి మీరే నా తండ్రి మార్గంను ఏర్పాటు చేసి మమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నారయ్యా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదే మన పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినాలు చేసుకుంటున్నారు. అందరినీ కూడా దీవిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభా, వారి జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి పనుల్లో, వారి ఉద్యోగంలో తోడై ఉన్నారు. మీకు వందనాలు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏది కూడా రాకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసెస్కి వెళ్ళి వస్తుండగా తోడై ఉన్నారు. మీకు వందనాలు. డాక్టర్స్కి, సెంటర్ వారి, పోలీసు వారిని భద్రపరుస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలైన వారి బిడ్డలు దయచేస్తున్నారు. బిడ్డలకి సుఖమైన కాంతులు దయచేస్తున్నారు. మీకు వందనాలు. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. మంచి పంటలను అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. నష్టము వాటిల్లకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు త్వరగా కోలుకోవడానికి సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండగా వారందరికీ చక్కటి జ్ఞానం అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. నా దేశంలో శాంతి సమాధానమును అనుగ్రహిస్తున్నారు. ధరలు తగ్గిస్తున్నారు. మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.